హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈ రోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అసలు ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అదేవిధంగా బిట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పటికే చాలా మంది స్టార్ట్ చేసే ఉంటారు ప్రిపరేషన్, అలాగే టెట్ కూడా చదివే ఉంటారు. సో ఇంకొంచెం బాగా ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో చెప్తాం. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సికి ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ చదవాలి అంటే చదివే వాళ్ళకి ఫస్ట్ డౌట్ ఏంటంటే ఒక్కొక్క క్లాస్ వైజ్ చదవాలా లేదంటే సిలబస్ లో ఇచ్చిన టాపిక్ వైజ్ చదవాలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే మనకి ఫస్ట్ టాపిక్ వైజ్ చదవాలి అంటే డిఎస్సి నోటిఫికేషన్ రావాలి, సిలబస్ షీట్ రిలీజ్ చేస్తారు కదా, దాంట్లోని ఒక్కొక్క టాపిక్ ని చూసుకొని టెక్స్ట్ బుక్ లో మళ్ళీ చదవాల్సి ఉంటుంది. అది టాపిక్ వైజ్. అలా చదవాలి అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. మళ్ళీ అప్పుడు కూడా మనం టెక్స్ట్ బుక్స్ నే చదువుతాము. సో అలా చదివిన దానికంటే క్లాస్ వైజ్ మనకి ఎస్జిటి వరకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవాలి కాబట్టి ఒక్కొక్క క్లాస్ వైజ్ చదివితే చాలా బెస్ట్, ఈజీ కూడా అవుతుంది అనమాట. నేను ఆ విధంగా చదివాను. మనకి ఫస్ట్ 1 నుంచి 5వ తరగతి వరకు కొంచెం సింపుల్ గానే ఉంటుంది, రివిజన్ ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది అనమాట. అవి ఫస్ట్ టైం చదివినా కూడా ఫాస్ట్ గా చదివేయచ్చు. సో దానివల్ల కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ టెట్ కూడా చదివే ఉంటారు. సో ఇంకొంచెం ఇవి ఫాస్ట్ గా వీటితో స్టార్ట్ చేసామనుకోండి, ఫాస్ట్ గా చదివేయడం అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ 6th, 7th, 8th ఈ 3 కొంచెం టఫ్ గా ఉంటది అనమాట వీటితో పోలిస్తే. అప్పుడు ఇవి చదివిన తర్వాత ఇవి చదివితే కొంచెం ఇందులో ఎక్కువ బిట్స్ అనేవి మనకి వస్తాయి. అలాగే 9th, 10th ఇవి చదివిన తర్వాత 8th వరకు ఫుల్ ప్లెజ్డ్ గా 100% చదివిన తర్వాత 9th, 10th మనకి ఎస్జిటి వాళ్ళు చదవాల్సి ఉంటుంది. 9th, 10th ఏ టాపిక్స్ చదవాలి, లింక్ టాపిక్స్ ఎలా చదవాలి అని చాలా మంది ఎన్ని వీడియోల కింద కామెంట్ పెట్టారో నాకే తెలియదు. సో వాళ్ళు ఎందుకు అలా పెడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు 8th వరకు ఇప్పటి వరకు చదివే ఉంటారు. ఒకవేళ చదవకపోతే చదివిన తరువాత ఇక్కడ ఏ టాపిక్స్ వచ్చాయో మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది. అప్పుడు అలా చదువుకోవాలన్నమాట. అక్కడ ఒకవేళ కాంతి ఉందనుకోండి, లేదా ఆమ్లాలు క్షారాలు ఉన్నాయి అనుకోండి, 7th లో మనకి ఆమ్లాలు క్షారాలు ఉంటాయి. అప్పుడు 10th లో ఉంటది మళ్ళీ అది. అప్పుడు అలా చదువుకోవాలన్నమాట. సో మీకు చిన్న వర్డ్ కూడా కనిపించినా సరే, ఈ క్లాసెస్ లో ఏ చిన్న వర్డ్ కనిపించినా దానికి సంబంధించి 9th, 10th లో చదువుకోవాలన్నమాట. లేదు మేము అలా మాకు తెలియదు అన్న వాళ్ళు 9th, 10th ఫుల్ మొత్తం అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది, హిందీ తప్పించి. సో అలా అయినా చదువుకోవచ్చు. రిలేటెడ్ టాపిక్స్ ఇందులో ఏది వచ్చినా సరే అలాగైనా చదవచ్చు అనమాట. సో ఇలా మనం క్లాస్ వైజ్ ఒక్కొక్క క్లాసు కంప్లీట్ చేసుకుంటే దాని లింకుడే ఉంటది అనమాట. ఇప్పుడు 7th ఆమ్లాలు క్షారాలు ఉందనుకోండి, తర్వాత 8th లో రిపీట్ అవ్వచ్చు, లేదంటే 10th లో రిపీట్ అవుద్ది అనమాట. అలా వెంటనే రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ వారికి ఇంటర్ వరకు చదవాల్సి ఉంటుంది అనమాట వాళ్ళు. సో ఇలా ఒక్కొక్క క్లాసు మీరు ఒక్కొక్క సబ్జెక్టు చదువుతూ వెళ్తారు. ఒకవేళ టాపిక్ వైజ్ చదవాలి అనుకుంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ అన్ని క్లాసెస్ లో ఉన్న ఏ టాపిక్స్ ఇచ్చారు అని వెయిట్ చేసి ఒక్కొక్కటి వెతుక్కుంటూ చదవాల్సి ఉంటుంది. సో అలా కొంచెం కష్టం అనమాట. మనకి సిలబస్ లో ఏవి ఇస్తారు, క్లాసెస్ లో ఉన్న లెసన్స్ నేమ్స్ ఇస్తారు అంతే. సో మనం ముందుగానే క్లాసెస్ వైజ్ చదువుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట ప్రిపరేషన్. సో ఈ విధంగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్జిటి వారు, స్కూల్ అసిస్టెంట్ వారు ఇంటర్ వరకు చదువుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు బిట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు చెప్దాం. చూడండి, మనకి బిట్స్ అనేవి ఆఫ్లైన్ లో దొరుకుతాయి, ఆన్లైన్ లో దొరుకుతాయి. ఆఫ్లైన్ లో బుక్స్ రూపంలో, ఆన్లైన్ లో మనకి టెస్ట్ సిరీస్ అలాగే ప్లాన్ టెస్ట్స్ చాలా మంది పెడుతూ ఉంటారు కదా. సో అది ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఆఫ్లైన్ లో అయితే బుక్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ బిగ్ బ్యాంక్స్ దొరుకుతాయి ప్రతి సబ్జెక్ట్ కి. అలాగే అందులో ఎక్కువగా లైన్ టు లైన్ బిట్స్ కొంతమంది ప్రిపేర్ చేస్తారు. అలాగే లెసన్ వైజ్ మనం ఒక్కొక్క క్లాస్ చదువుతాం కదా, ఆ క్లాస్ వైజ్ ఒక్కొక్క క్లాస్ ఉంటుంది కాబట్టి లెసన్ చదివిన వెంటనే బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎంతవరకు చదివాము, బిట్ ఫ్రేమింగ్ ఎలా వస్తుంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. అలా చదవడం వల్ల మనం బిట్స్ బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయగలుగుతాము. బిట్ మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉండదు అనమాట. సో ఖచ్చితంగా ఇలా చదవండి. అలాగే మనకి ఆఫ్లైన్
బిట్స్ బుక్ మన దగ్గర ఉండడం వల్ల ఒకవేళ అది తప్పు అయిందో రైట్ అయిందో మనకి వెంటనే చెక్ చేసుకోవడానికి ఆ బుక్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. ఏ బిట్ ఎక్కడ చేసాము, ఏ లెసన్ బిట్ చేసాము, అది ఎక్కడ ఉంది, ఏ లెసన్ లో ఉంది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ బుక్స్ లో రాంగ్ ఉండొచ్చు కదా కొన్నిసార్లు, సో అలా చెక్ చేసుకోవడానికి కూడా ఆ బుక్ మన దగ్గర ఉంటుంది కాబట్టి సో అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసినా సరే ఆన్సర్ అనేది కరెక్ట్ గా ఉందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆన్సర్ వాడు కరెక్ట్ గా ఇచ్చాడా లేదా, ఒక్కొక్కసారి ఆప్షన్స్ రాంగ్ ఇస్తూ ఉంటారు అనమాట మిస్టేక్స్ వల్ల. సో అవి కూడా మనం చెక్ చేసుకోవాలి బుక్స్ ఆఫ్లైన్ లో మనకి ఉండడం వల్ల. అలాగే మీరు ఆఫ్లైన్ లో మీరు బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు టైం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కువగా టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ చేసేటప్పుడు. ఈ లెసన్ చేసాము బిట్స్ చేసాము అన్నట్టు కాకుండా ఒక 20 బిట్స్ చేసినా ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అలా టైం పెట్టుకుంటూ ఆఫ్లైన్ లో చేసినా సరే మీరు టైం అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక నిమిషానికి మీరు ఎన్ని బిట్లు చేయగలుగుతున్నారు, అది ప్రాక్టీస్ చేసిన వెంటనే అయినా సరే లేదంటే 1 వీక్ తర్వాత అయినా మంత్లీ అయిన తర్వాత ఎప్పుడైనా సరే టైం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టైం కూడా ఒక్కొక్కసారి పెట్టుకోండి. అలాగే ఇది మనకి ఆఫ్లైన్ లో ఈ బుక్స్ ఉంటప్పుడు రివిజన్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఏ లెసన్ చదివాము, ఎంత వరకు రివిజన్ చేసాము, ఏ లెసన్ వరకు బిట్స్, ఏ క్లాస్ వరకు బిట్స్ ప్రాక్టీస్ చేసాము అనేది మనకి అర్థమవుతుంది. రివిజన్ కూడా బాగా ఈజీ అవుతుంది అనమాట ఆఫ్లైన్. అలాగే సబ్జెక్ట్ వరకు బిట్స్ బ్యాంక్స్ కొనుక్కోమని చెప్పాను కదా, మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ కోసం ప్రతి సబ్జెక్ట్ కి ఒక 2-3 పబ్లికేషన్స్ కొనుక్కోవడం బెస్ట్ అనమాట. బిట్స్ కి ఫ్రేమింగ్ అనేది బాగా వస్తుంది. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి బిట్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కి ఒక 2-3 బుక్స్ అనేవి మస్ట్ గా ఉండాలి. అయితే నేను నెక్స్ట్ మీకు ఏ బిట్ బ్యాంక్స్ కావాలి అంటే ఏ సబ్జెక్ట్స్ కి, మీకు ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్స్ ఉండే ఉంటాయి మీ దగ్గర బిట్ బ్యాంక్స్. ఒకవేళ లేకపోయినా ఇంకా ఏదైనా బెస్ట్ బుక్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను ఆ సబ్జెక్ట్ యొక్క బుక్ పర్చేస్ చేసి ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. నేను కూడా కొన్ని బుక్స్ ఇప్పుడు తీసుకున్నాను. ఆ బిగ్ బ్యాంక్స్ కొన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ చెప్తాను అనమాట. ఏ సబ్జెక్ట్ కి ఏ బిగ్ బ్యాంక్ బాగుంది అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. అలాగే మీరు ఇప్పటి వరకు ఏమైనా బెస్ట్ గా మీకు అనిపించిన బుక్ అయితే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో ఆఫ్లైన్ ఈ విధంగా ఉంటుంది. ఆఫ్లైన్ లో అవైలబుల్ గా ఉన్నప్పుడు బుక్స్ అవైలబుల్ గా ఉంటే ఈ విధంగా ప్రాక్టీస్ అవ్వండి. కొంతమందికి బుక్స్ అవైలబుల్ గా లేని వాళ్ళు, ఆన్లైన్ అవైలబుల్ గా ఉన్న వాళ్ళు ఆన్లైన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. అయితే ఆన్లైన్ లో అంటే మనం ఇప్పుడు ఫోన్ లో కానీ కంప్యూటర్ లో కానీ ఎగ్జామ్స్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అలా ఎక్కువగా కంప్యూటర్ లో కానీ ఫోన్ లో కానీ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, చదవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. కళ్ళు కొంచెం నొప్పి పెడుతూ ఉంటాయి అలా ఫోన్ చూడడం వల్ల. సో కొంచెం అదొక డిఫిట్ అనమాట. అలాగే మనకి ఒకవేళ మీరు ఓన్లీ ఆఫ్లైన్ ప్రాక్టీస్ అయితే అప్పుడప్పుడు ఆన్లైన్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వీక్లీ ఆర్ మంత్లీ ఒక్కొక్క టెస్ట్ అయినా లేదంటే మొత్తం డిఎస్సి ఎస్జిటి పేపర్ ఆర్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ ఒకసారి మీ పేపర్ మొత్తం ఒకసారి ఎంత టైంకి ప్రాక్టీస్ అవ్వగలుగుతున్నారు అది కూడా ఒక్కొక్కసారి మంత్లీ ఆర్ వీక్లీ ఒకసారి చెక్ చేయండి. ఏదైనా సరే మీరు కొంత సిలబస్ అనేది చదివిన తర్వాత ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ప్రాక్టీస్ అవ్వండి. ఏమి చదవకుండా ఒకేసారి ఒకే బుక్ తీసారనుకోండి, బిట్స్ బుక్స్ తీసారనుకోండి, ఆ బిట్ తెలియకపోయినప్పుడు మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవేంటి ఇలా ఇచ్చేసారు, ఈ విధంగా ఉంటుందా డిఎస్సి, ఇంకా ఎంత కష్టంగా ఉంటుందా అని మీరు బాధపడుతూ ఉంటారు అనమాట. సో మీరు కొంచెమైనా ఒక లెసన్ అయినా సరే చదివిన తర్వాత అది మంత్లీ అయినా వీక్లీ అయినా సరే చదివిన తర్వాతే ఎంతవరకు గుర్తుందో అని తెలుసుకోవడం కోసం బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఆ విధంగా బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇది ఎక్కువగా రివిజన్ చేయడానికి మనకి అవకాశం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఆన్లైన్ లో చేసినప్పుడు ఒక్కొక్క ఏ లెసన్ ఎక్కడ ఉందో తెలియదు. అలాగే వాళ్ళు ఏ లెసన్ నుంచి బిట్స్ ఇచ్చారో అది ఎక్కడ ఉందో మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి వాళ్ళు డిలీట్ చేస్తూ ఉంటారు. మనకి టెస్ట్ సిరీస్ వాళ్ళు కానీ ప్లాన్ చేసే వాళ్ళు కానీ కొన్ని రోజుల తర్వాత డిలీట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు కానీ కొన్నిసార్లు మాత్రం డిలీట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు రివిజన్ చేయడానికి ఉండదు. అదే విధంగా మనకి ఏ లెసన్ ఎక్కడ ఉందో తెలియదు అనమాట. ఆ బిట్ ఎక్కడ ఉందో వెతుక్కోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే టెస్ట్ సిరీస్ కొంతమంది పెడుతూ ఉంటారు, లైన్ టు లైన్ బిట్ పెడుతూ ఉంటారు, లేదంటే ఈ రోజు ఈ లెసన్ ఇచ్చి దాని మీద టెస్టులు పెడుతూ ఉంటారు. సో అది కూడా ఫాలో అవ్వచ్చు. కొంచెం మనం ఒక ప్లాన్ చేసుకుంటూ ఆఫ్లైన్ లో బుక్స్ కొనుక్కుంటూ ఏ లెసన్ చదివారు అలా చేసుకుంటూ బెస్ట్ అని అనిపిస్తుంది. నేనైతే
ఆఫ్లైన్ లో చేశాను. ఎందుకంటే నేను అవన్గఢ్లో ఉన్నాను కాబట్టి అక్కడ ఆన్లైన్ టెస్టులు పెట్టలేదు, ఆఫ్లైన్ టెస్టులు మాత్రమే పెట్టారు కాబట్టి బిగ్ బ్యాంగ్స్ ఎక్కువగా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. సో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది చెయ్యండి. ఎక్కువగా ఆన్లైన్ చేయడం కొంచెం స్ట్రెస్ గా ఉంటుంది. సో నేను నా అభిప్రాయం నేను చెప్పాను, మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా చెయ్యండి. అలాగే ఈ టెస్ట్ సిరీస్ అనేవి ఒక టెస్ట్ సిరీస్ బాగుందని కొంటారు, అది ఫాలో అవ్వరు, మళ్ళీ ఇంకో టెస్ట్ సిరీస్ బాగుందని కొంటూ ఉంటారు. ఇలా ఎక్కువ కొన్న బదులు ఆఫ్లైన్ బుక్స్ ఎక్కువ కొనుక్కొని ప్రాక్టీస్ చేసుకొని రివిజన్ చేసుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం. అలాగే కొంతమంది ప్లాన్స్ కూడా చేస్తూ ఉంటారు, 100 ప్లాన్స్ అని, 120 days ప్లాన్ అని, అలా చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి ఫాలో అవ్వండి. అయితే మీ ప్లాన్ ఫాలో అవ్వండి, లేదంటే ఎవరైనా పెడితే పర్చేస్ చేస్తారు కదా వాళ్ళదైనా పక్కా ఫాలో అవ్వండి. మధ్యలో కొంత ఫాలో అయ్యి మళ్ళీ ఇంకొకరిది ఫాలో అయితే ఏది కంప్లీట్ అవ్వదు అనమాట. సో అయితే మీ ప్లాన్ లేదంటే వేరే వాళ్ళ ప్లాన్ పక్కాగా ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు ఫాలో అవడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా ఇలా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఏ సబ్జెక్ట్ కి ఏ బిగ్ బ్యాంగ్ మంచిగా ఉంది, బాగుంది అనేది సజెస్ట్ చేస్తాను. అలాగే మీరు కూడా ఇంతవరకు ఏదైనా బుక్ మీకు నచ్చితే అది కూడా నాకు సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలా మంది వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఆల్ ది బెస్ట్, బాగా చదవండి అందరూ.